హాయ్! ఐ హోప్ నిన్న వీడియో మీకు అర్థమై ఉంటది. సో, ఇవాళ నుంచి మనం ఎంఎల్ స్టార్ట్ చేద్దాం. సో, నిన్న వీడియోలో చెప్పాగా ఏఐలో 3 సబ్ బ్రాంచెస్ ఉంటాయని. సో, మనకి ఆ 3 సబ్ బ్రాంచెస్ అనేవి వస్తేనే మనకి ఏఐ అనేది వస్తది. సో, మనం ఇవాళ నుంచి ఎంఎల్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ సీ. ఫస్ట్ వాట్ ఈస్ మెషిన్ లెర్నింగ్? ఎంఎల్ అంటే ఏంటంటే కంప్యూటర్‌ని డేటాతో నేర్పించడం. మనం రూల్స్ రాయకుండా డేటాతో ట్రైన్ చేస్తాం. మిషన్ సెల్ఫ్‌గా నేర్చుకుంటుంది. సో, దీంట్లో మనం ఒక సింపుల్ అండ్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో, సపోజ్ నువ్వు 100 మ్యాంగో అండ్ ఆరెంజ్ ఫోటోస్‌ని కంప్యూటర్‌కి చూపించావు. మ్యాంగో ఈక్వల్స్ టు యెల్లో అది ఓవెల్ షేప్‌లో ఉంటది. అండ్ ఆరెంజ్ ఈక్వల్స్ టు ఆరెంజ్ కలర్ అండ్ రౌండ్ షేప్‌లో ఉంటది అని చెప్పి. నెక్స్ట్ టైమ్ మిషన్‌కి నువ్వు ఆ ఫోటో ఇస్తే ఇది మ్యాంగో అని చెప్తుంది. ఇది ప్యాటర్న్ రికగ్నైజేషన్ చెయ్యడం. ఐ హోప్ మీకు అర్థమై ఉంటది. సో, లెట్స్ గో ఫర్ నెక్స్ట్. సో, మెషిన్ లెర్నింగ్‌లో 3 టైప్స్ ఉంటాయి. సో, ఫస్ట్ టైప్ సూపర్వైజ్డ్ లెర్నింగ్. సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఏంటంటే కంప్యూటర్‌కి డేటా ప్లస్ కరెక్ట్ ఆన్సర్స్ అంటే లేబుల్స్ ఇవ్వడం. మోడలే డేటా నుంచి నేర్చుకొని ఫ్యూచర్‌లో ఆన్సర్స్ అనేవి గెస్ చేస్తుంది. దీనికొక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూద్దాం. మనం కంప్యూటర్‌కి 100 ఫ్రూట్ ఫోటోస్ చూపిస్తాం విత్ లేబుల్స్. మ్యాంగోకి లేబుల్, ఆరెంజ్‌కి లేబుల్ అని చూపిస్తాం. మోడల్ ట్రైనింగ్ తర్వాత మనం కొత్త ఫ్రూట్ ఫోటో ఇస్తే చెప్తుంది ఇది ఆరెంజ్ అని. ఎందుకంటే మనం ఆల్రెడీ ఆరెంజ్ అనే లేబుల్ ఇచ్చాము ఎర్లియర్. సో, ఇది సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే. తర్వాత అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్. సో, అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఏంటంటే ఓన్లీ డేటా ఇస్తాం. బట్ ఆన్సర్స్ ఇవ్వం. మోడలే డేటాలో ప్యాటర్న్స్‌ని తనే ఐడెంటిఫై చేస్తుంది. ఇంకొక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఒక 100 స్టూడెంట్ మార్క్స్ ఇస్తాం. 95, 90 అని చెప్పి. లేబుల్స్ లైక్ గుడ్, యావరేజ్, పూర్ అని మనం ఇవ్వము. మోడలే మార్క్స్ బేస్ చేసుకొని గ్రూప్స్ క్రియేట్ చేస్తుంది. గ్రూప్ 1 హై స్కోర్, గ్రూప్ 2 మీడియం, గ్రూప్ 3 లో స్కోర్ అని చెప్పి మోడల్ తనే డిసైడ్ చేస్తుంది. మనం ఏ లేబుల్స్ అనేవి ఇవ్వము. తర్వాత రెయిన్ఫోర్స్‌మెంట్ లెర్నింగ్. ఇది ఏంటంటే ట్రై చేయడం, మిస్టేక్ చేయడం, సరి చేసుకొని నేర్చుకోవడం. రెయిన్ఫోర్స్‌మెంట్ లెర్నింగ్ అంటే ఏంటంటే మనిషి మిషన్ ట్రై చేసి రిజల్ట్స్ బేస్ చేసి రివార్డ్స్ ఆర్ పనిష్మెంట్స్‌తో నేర్చుకొని కరెక్ట్ డెసిషన్స్ నేర్చుకుంటుంది. కంప్యూటర్‌కి మనం చెప్పడం లేదు. అది చేసే ప్రతి యాక్షన్‌కి రివార్డ్ ఆర్ పెనాల్టీ ఇవ్వడం జరుగుతుంది. ఇంకొక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక రోబోట్ వాక్ చేయడం ట్రై చేస్తుంది. ఫస్ట్ టైమ్ రోబోట్ పడిపోతుంది. పెనాల్టీ. సెకండ్ టైమ్ బ్యాలెన్స్ చేస్తుంది రివార్డ్. అప్పుడప్పుడు జంప్ చేసి ట్రై చేస్తుంది. ఫెయిల్యూర్ ఆర్ సక్సెస్. టైమ్‌తో పాటు రోబోట్ రైట్ మెథడ్‌ని నేర్చుకుంటుంది. ఓకే. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే సైకిల్ నేర్చుకునే చిన్న చిన్న పిల్లలు. ఓకే. మీకిప్పుడు ఎంఎల్‌లో టైప్స్ అర్థమై ఉంటాయి. తర్వాత మిషన్ లెర్నింగ్‌లో కొన్ని స్టెప్స్ ఉన్నాయి. చాలా సింపుల్‌గా చెప్తా. ఫస్ట్ స్టెప్ వచ్చేసి డేటా కలెక్ట్ చేయడం. డేటా అంటే నంబర్స్ ఆర్ టెక్స్ట్ నుండి వాటిని గ్యాదర్ చేయాలి. ఎగ్జాంపుల్ హౌస్ ప్రైస్ లిస్ట్ లేక మెసేజెస్. సెకండ్ స్టెప్ వచ్చి డేటా క్లీన్ చేయడం. డేటాలో ఎర్రర్స్ ఉంటే రిమూవ్ చేయాలి. లేక మిస్సింగ్ ఉన్న ఇన్ఫోను ఫిల్ చేయాలి. ఎగ్జాంపుల్ ఒక హౌస్ ప్రైస్ మిస్సింగ్ అయితే దాన్ని ఫిల్ చేయాలి. స్టెప్ 3 వచ్చి ట్రైన్ మోడల్. కంప్యూటర్‌కి డేటా చూపించి, ఆ డేటా ప్యాటర్న్ అర్థం చేసుకొని నేర్చుకునేలా చెయ్యాలి. హౌస్ సైజ్ లొకేషన్ చూపించి, హౌస్ ప్రైస్ ఎలా ఉంటదో అని చెప్పి నేర్చుకోవాలి. ఫోర్త్ స్టెప్ వచ్చి టెస్ట్ మోడల్. మోడల్ బాగా నేర్చుకుందా లేదా అని చెప్పి టెస్ట్ చేయాలి. వేరే డేటా ఇచ్చి కరెక్ట్‌గా ప్రిడిక్ట్ చేస్తుందా లేదా అని చూడాలి. కొత్త హౌస్ ఇన్ఫో ఇచ్చి ప్రైస్ ప్రిడిక్ట్ చేయాలి. స్టెప్ 5 వచ్చి ప్రిడిక్ట్ చేయడం. మోడల్‌ని యూజ్ చేసి కొత్త డేటా మీద రిజల్ట్స్ గెస్ చేయడం. ఎగ్జాంపుల్ కొత్త హౌస్ ప్రైస్ గెస్ చేయడం. ఓకే. మీకు ఎంఎల్ ప్రాసెస్ అనేది అర్థమై ఉంటది. ఇప్పుడు ఫేమస్ ఎంఎల్ ఆల్గోరిథమ్స్ అనేవి చూద్దాం. ఫస్ట్ వచ్చి లీనియర్ రిగ్రెషన్. నంబర్స్‌ని ప్రిడిక్ట్ చేయాలి. సో, అంటే ఈ లీనియర్ రిగ్రెషన్ అనేది యూజ్ అవుతది. ఎగ్జాంపుల్ హౌస్ ప్రైస్ ప్రిడిక్ట్ చేయడం. తర్వాత డెసిషన్ ట్రీ. యెస్ ఆర్ నో క్వెషన్స్‌కి డెసిషన్ ఇవ్వడానికి ఈ డెసిషన్ ట్రీ అనేది యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్ లోన్ అప్రోచ్ చేయాలా లేదా అని డిసైడ్ చేయడం. తర్వాత కేఎన్ఎన్ అంటే కే నియరెస్ట్ నైబర్స్. సిమిలర్ విషయాలు గ్రూప్ చేయడానికి. ఎగ్జాంపుల్ కొత్త ఫ్రూట్ ఏంటి అని చెప్పి క్లాసిఫై చేయడం. తర్వాత నావ్ బేస్. స్పామ్ మెసేజెస్ కానీ, సేఫ్ మెసేజెస్ కానీ క్లాసిఫై చేయాలి. ఎగ్జాంపుల్స్ ఈమెయిల్ స్పామా కాదా అని చెప్పి డిసైడ్ చేయడం. ఒకవేళ మీకు నా నోట్స్ కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి. దెన్ ఐ విల్ గివ్ యూ నోట్స్ అండ్ మీకు అర్థమై ఎక్కడైనా డౌట్స్ ఉన్నా, అర్థం కాకపోయినా కామెంట్స్‌లో అడగండి. ఐ విల్ ఆన్సర్ యువర్ క్వెషన్స్. థాంక్ యూ.